ఈ ప్లాంట్ వచ్చేసి నెల్లూరు దగ్గర మనం ఒక విలేజ్ దగ్గర అయితే ఈ ప్లాంట్ ఒక్క సాగు అనమాట. దీంట్లో కంప్లీట్ ఒక్కకి మళ్ళీ దానికి మిరియాలు సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఫీల్డ్ అయితే మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ ఫీల్డ్ అయితే మరి చాలా బాగుంది. దిగుబడి ఎంత వస్తుందో మరి ఆ రైతునైతే కనుక్కొని చూద్దాం. ఏలూరు డిస్టిక్లోని ఉప్పలపాటి చక్రపాణి గారి ఫీల్డ్ అయితే మనం విజిట్ చేసాము. ఇక్కడ వారైతే కొబ్బరి తోటలో ఈ తర్వాత మిరియాలు సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఫీల్డ్ ఇక్కడ మనకి ఎక్కడ ఏలూరు డిస్టిక్లో చూసినా మనకి ఈ మిరియాల సాగు అయితే మనకి విపరీతంగా కనిపిస్తుంది. వాళ్ళకి కొబ్బరి తోటలు కాబట్టి అక్కడ వాళ్ళు అంతర పంటగా విపరీతంగా వేయటం జరిగిందనమాట. ఆ ఫీల్డ్ మనమైతే ఇప్పుడు విజిట్ చేస్తూ ఉన్నాం. చూసారు కదా, అంతా మిరియాలు అనమాట. మిరియాలు ఒక్కకి తర్వాత కొబ్బరికి దాన్ని తీగని ఎక్కించారనమాట. అది దాదాపుగా కొబ్బరి వేసి కూడా 40 years అయిందని వారు చెప్పడం జరిగింది. దాని కింద వాళ్ళు ఆల్రెడీ మనకి ఒక్కకి తర్వాత మిరియాలు ఈ 2 అంతర పంటగా సాగు చేస్తూ ఉన్నారు. దాంట్లో కొంత భాగం కోకో కూడా సాగు చేశారు. రకరకాల పంటలు వాళ్ళైతే అన్ని అంతర పంటలు అయితే దాంట్లో 3 వెరైటీస్ అయితే వాళ్ళు తీయటం జరుగుతుంది. వారు చెప్పింది ఏంటంటే, మీకు ఫామ్ ఆయిల్లో అంత సూటబుల్ కాదు ఇది. అంటే సూటబుల్ ఎట్లా కాదంటే, దాదాపుగా మీరు 40 మొక్కలు కనుక ఫామ్ ఆయిల్ మొక్కలు వేసుకున్నట్టయితే మీకు కానీ తర్వాత మిరియాలు ఎక్కువ మనకి సాగు చేయటం కొంచెం ఇబ్బంది ఫామ్ ఆయిల్ అని చెప్పారు. ఎందుకంటే ప్రతి 20 రోజులకు ఒకసారి మనం గెలలకు వస్తాం కాబట్టి ఆ మట్టల బడి కానీ మిగతా బడి కానీ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పారు. తర్వాత ఇవి మన మాత్రం 40 ఈ మొక్కలు కనుక ఫామ్ ఆయిల్ మొక్కలు వేసుకుంటే ఈ వేసుకోవడానికి సూటబుల్ అని చెప్పారు. తర్వాత మనకి ఈ మిరియాలు కూడా ఎక్కువ మనకి ఫామ్ ఆయిల్లో సూటబుల్ కాదు కాబట్టి కొబ్బరిలో వాళ్ళు ఎప్పుడో 40 years 50 years కొబ్బరిలు ఉన్నాయి కాబట్టి ఆ కొబ్బరిలో వాళ్ళకి కొంచెం సూటబుల్గా కనిపించింది. ఎందుకంటే మొక్కలు తక్కువ ఉంటాయి, చాలా పైకి వెళ్ళిపోతాయి కాబట్టి కూడా 2-3 రకాలు కోస్తారని చెప్పారు. పండు పచ్చి ఇది కూడా మార్కెట్ కొంచెం స్టెబుల్గా లేదు. ఇప్పుడే కొత్త పంట కాబట్టి దీని మీద ఇచ్చేస్తా ఉన్నాం. దీన్ని విడిగా వేసుకుంటేనే బాగుంటుంది అనేది అక్కడ ఉన్న రైతుల అభిప్రాయం చెప్పారనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా మనకి కనిపిస్తుంది అనమాట. తర్వాత మనకి మిరియాలు ఎక్కడ చూసినా మనకి ఏ రైతు దగ్గర చూసినా మనకి అయ్యే అంతర పంటలు కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళ కొబ్బరి తోటలు కాబట్టి వాళ్ళు కొంచెం ఈజీగా వేసుకున్నారు. ఆయన అనుభవం ప్రకారం ఏంటంటే, విడిగా వేసుకుంటేనే మనకి హీలింగ్ వస్తుందండి. ఆయన అంటే కొంత విడిగా కూడా వేసాడు. ఇప్పుడు ఇదే విడిగా ఉన్నదనమాట, కొబ్బరి లేకుండా. కొబ్బరి ఉన్న దాంట్లో వేసాడు, ప్లస్ విడిగా కూడా వేసాడు. రకరకాలుగా 3 రకాలుగా ఆయన ఇక్కడ ప్రయోగం అయితే చేశాడు. చాలా పెద్ద ల్యాండ్ అనమాట. అక్కడ ఫామ్ ఆయిల్ ఉంది, తర్వాత కొబ్బరి ఉంది, మిరియాలు ఉన్నాయి, తర్వాత ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు గత 6-7 సంవత్సరాల నుంచి ఈ సాగులో ఉన్నారనమాట. వాళ్ళ అనుభవం కూడా వారి మాటల్లో మనం మాట్లాడిన మాటలో కూడా మీకు లాస్ట్లో వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఇది సపరేట్ పెట్టారనమాట. దీన్ని చూసారు కదా, ఇది సపరేట్ అనమాట. దాంట్లో ఎలాంటి అంతర పంట లేకుండా పెట్టారు. ఇది బాగుందని ఆయన చెప్పడం జరిగింది అనమాట. అంతర పంట కాకుండా విడిగా పెట్టిన దాంట్లో బాగుంది. దాంట్లో మినిమం ఒక 2 లక్షలు, అంటే కేరళలో 4 లక్షలు వస్తుంది అంట ఇన్కమ్ ఎకరాకి, కానీ మనకి 2 లక్షలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా 6 years పైన అయిపోయింది, కానీ ఇంకా నికర ఆదాయం కానీ మార్కెట్ స్టేబుల్ లేదు కాబట్టి ఖచ్చితమైన ఆదాయము ఇంకా 1 year పోతే కానీ మనకి చెప్పగలుగుతామని వారు చెప్పడం జరిగిందనమాట. కూలీ రేట్లు కూడా ఎక్కువ, అక్కడ కూలీ రేట్లు కూడా తక్కువ కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండదు. మనకి కొంచెం కూలీలు ఇబ్బంది కాబట్టి ఇది కొంచెం సాహసంతో కూడిన పనే. ఎందుకంటే వాళ్ళకి డైలీ అక్కడ వాళ్ళు కట్ చేయరు అనమాట. కింద రాలిలే వాటికి కొబ్బరి కానీ మిరియాలు కానీ తర్వాత ఈ కానీ వాళ్ళు డైలీ అక్కడ ఏరిస్తారు అనమాట. దాంట్లో కట్ చేయరు, కింద రాలిన వాటిని మాత్రమే ఆయన వేరిస్తాం. ఏరి అక్కడ మనకు ఒక డ్రైయర్ ఉంది, ఆ డ్రైయర్లో ప్రాసెసింగ్ చేస్తాం తప్ప మేము ఎక్కడ చెట్టుకి కోయటం కానీ ఏమి ఉండదు. ఎందుకంటే 40 ఏళ్ళ కొబ్బరి అంటే అది ఎంత హైట్ పోయి ఉంటుందో మనకి తెలుసు. అంత హైట్ నుంచి కోయటం కూడా సాధ్యపడదు. దాని పక్కన చూసారా కోకో వేసారు, తర్వాత దాంట్లోనే
ఇది మనకి ఒక్క వేసారనమాట. కోకో కూడా మనకి వాళ్ళు కొబ్బరిలో చాలా గ్యాప్ ఉంటుంది. కొబ్బరి చాలా హైట్ వెళ్ళిపోయింది కాబట్టి దానికి ఎండ బాగా వస్తుంది కాబట్టి వాళ్ళు కోకో కూడా విపరీతంగా కాసిందనమాట. కోకో కూడా మంచి హీల్డింగ్ ఉంది. మనకి ఫామ్ ఆయిల్‌లో ఎందుకంటే మనం ఇప్పుడు మొక్కలు ఎక్కువ పెంచి పెడుతున్నాం కాబట్టి, అంటే దాదాపు 40 మొక్కలు కాకుండా 55, 56 మొక్కలు పెడుతున్నాం కాబట్టి, మనకి అంతా కొంచెం హీల్డింగ్ రావటం కొంచెం కష్టము అని చెప్తున్నారు. అది ఏదైనా సపరేట్ ఉంటే తప్ప అది కొంచెం ఇలా పెట్టటం కష్టం అని చెప్తున్నారు. వాళ్ళకు మనం ఫోన్‌లో మాట్లాడినాము. మీకు ఆ సంభాషణ కూడా మీకు వారు చెప్పిన వారి అనుభవాలు కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాననమాట. ఇదొచ్చేసి వాళ్ళు ఒక్క గానీ, మిగతాయి గానీ ఆరబెట్టుకోవడానికి ఈ సోలార్ డ్రైయర్ అనమాట. సోలార్ డ్రైయర్ గూడా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయటం జరిగిందనమాట. ఇది మొత్తం దీంట్లో ఆరబెట్టేస్తారనమాట. ప్రతీది గూడా వాళ్ళు డైలీ అక్కడ ఎయిర్ ఇస్తా ఉంటారు గదా! ఆ ఎయిర్ ఇచ్చినయి మొత్తం గూడా ఇక్కడ ఈ డ్రైయర్‌లో ఏసి డ్రై చేస్తా ఉంటారనమాట. తర్వాత వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారనమాట. హలో. నమస్తే అండి. నా పేరు మోహన్ రెడ్డి, ఖమ్మం నుండి. నమస్తే సార్. మీ ఫీల్డ్ మేము ఆ మధ్య విజిట్ చేసాము. అప్పుడు వచ్చాము సార్. ఏం లేదు, ఆ రోజుకి అంత బిజీ కదా, మనకేం లేదు. ఆ ఒక్క మీరు వేసి అంటే నాది కేఎంఆర్ యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇది మీరు ఆ ఒక్క వేసి ఎంత 7 years అయిందండి? అవునండి, 7 years నుంచి అంటే 3 స్టేజ్లు వేసాను. 5 years నుంచి 7 years. అంటే మనకి ఇప్పుడు హీలింగ్ వస్తుంది సార్. అది ఎంత వస్తుంది ఎకరానికి మనకి ఇన్కమ్? అంటే ఇంకా ఎకరానికి అనేది ఇంకా కరెక్ట్ గా చెప్పలేదు సార్, ఎందుకంటే ఈ గ్రోత్ లో అనీవెన్ ఉంది, రావడంలో కూడా అనీవెన్ ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మనం ఎంత వస్తుంది అనేది చెప్పలేదు. ఇప్పుడు మనం హార్వెస్టింగ్ కూడా 2-3 రకాలుగా చేసాం. కొంత కాయ కోసాము, కొంత పండుకాయ కోసాము. అట్లా 2-3 రకాలుగా అమ్మటం తోటి మనకి అంటే పచ్చిది కూడా తీసుకుంటారా అండి? యాక్చువల్ గా ఈ నాటు వెరైటీ పచ్చిదే కొయ్యాలండి. అంటే ఉడకబెట్టాలంటే పచ్చి స్టేజ్ మీదనే కోస్తారు. అంటే పచ్చిలో రైపెండ్ అని ఒక స్టేజ్ వాళ్ళకి ఐడియా ఉంటది, అది వాళ్ళు కోస్తారు, వాళ్ళు కోసుకుంటారు. అది ఇప్పుడు మనం మొక్క పెట్టిన కాంచి 7వ సంవత్సరం నుంచే ఈల్డింగ్ వస్తుంది. 4 నుంచి వస్తుంది సార్. 4 నుంచి వస్తుంది. 4 నుంచి వస్తుంది. అది మీది కొబ్బరి కదా, దాంట్లో అది కొబ్బరి ఎన్ని సంవత్సరాలు ఉందండి అది వేసి? కొబ్బరి ఇప్పుడు 40 ఏళ్ళ పైన. అబ్బా, అంత అన్ని రోజులు ఉంటదా అండి కొబ్బరి? 60-70 సంవత్సరాల పైన ఉంటాయి సార్. అబ్బో. మా వాళ్ళు ఏంటంటే కోనసీమలో అయితే 100 ఏళ్ళ పైన ఉంటాయి. మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో కొత్త ఫామ్ ఆయిల్ పెట్టారు, ఒక్క పెట్టాలని ఈ ప్లాంట్ ఆయిల్ ఒక్క అనేది కరెక్ట్ గా సార్, గ్రోత్ రాదు. అదే ఈ ఫామ్ ఆయిల్ వేసిన వాళ్ళ రైతుల దగ్గరికి నర్సరీ వాళ్ళు పోయి బాగా ఇది చేస్తా ఉన్నారు. ఒక మాట చెప్తానండి, ఎక్కువ దీని గురించి డిస్కషన్ లేదు. ఒక్కైనా పామ్ ఆయిల్ అయినా, కొబ్బరి అయినా, పామ్ ఆయిల్ అయినా ఎకరానికి 40 చెట్లు వేస్తేనే ఒక్క వేసుకోవడానికి కన్వీనియంట్. అంతేగాని ఊరిక 58 మొక్కలు వేసి వాటిలో ఒక్క వేస్తే ఏమవుతుందంటే ఈల్డ్ రాదు సార్. పామ్ ఆయిల్ కూడా నష్టం అవుతుంది. అవును, అదే మా వాళ్ళు ఏంటంటే బాగా అడుగుతున్నారు, మీరు బాగా ఫీల్డ్ విజిట్ చేస్తా ఉంటారు కదా, ఒకసారి ఇన్ఫర్మేషన్ పెట్టండి మా దగ్గర అంటే ఆ రోజు ప్రత్యేకంగా అందుకోసం మీ దగ్గరకు వచ్చాను. ఇంకోటి వేసుకుంటే ఇప్పుడు ఎవరు ఇష్టం వాళ్ళని వేసుకోవద్దని అనలేం గాని, మా అబ్జర్వేషన్ ఏంటంటే అన్నిటికీ సరైన గాలి ఎండ తగిలితేనే వీళ్ళు వస్తుంది సార్. ఎండ తగలకుండా వీళ్ళు రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కాదు, మనం రైతుల దగ్గర నుంచే మనకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరి దగ్గర ఈ రైతులు నర్సరీ వాళ్ళ సంగతి వదిలేయండి, మొక్కలు అమ్ముకున్న అందుకనే మీది తీసుకుందామని ఫీడ్బ్యాక్. మేము ఇక్కడ చాలా మంది రైతులని గత అనేక సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి దీని మీద అందరం మా ఎక్స్పీరియన్స్ అనుభవాలు డిస్కస్ చేసుకొని ఫైనల్ గా మా అదేంటంటే అసలు ఒక్క అయితే ఓపెన్ లోనే బాగా అయింది. ఓకే. ఇప్పుడు మిరియాలు ఎట్లా ఉంటదండి? మిరియాలకైనా అదే ఫామ్ ఆయిల్ సూటబుల్ ఉంటదా, లే ఓన్లీ కొబ్బరికే ఉంటదా మీ అనుభవం ప్రకారం? ఏంటండి, ఫామ్ ఆయిల్ లో సూటబుల్ ఉంటదా, కొబ్బరికి అయితేనే సూటబుల్ ఉంటదా మీ అనుభవం? అసలు పామ్ ఆయిల్ పెపరేట్ సాధ్యపడదు.
అసలు వేసినా ఈ పాకుతాయి కానీ మట్టలు గళ్ళకు వచ్చినప్పుడు క్రీపర్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఆగదు. అదే అదే ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే సార్. ఓకే. కానీ ఇప్పుడు ఎంతవరకు అంటే మనకు ఖచ్చితంగా అంటే ఇన్కమ్ అంటూ మనం చెప్పలేము. ఆ ఇన్కమ్ ఎట్లా ఉంటుంది సార్ ఒక్క ఒకవేళ స్పెషల్ గా వేసిన ఒక్క రేట్ ఎకరానికి ఎట్లా ఉంటుంది? ఎకరానికి 2 లక్షలు అయితే మినిమం వస్తాయి సార్, ఇబ్బంది ఏం లేదు. 5 years ఆగితే అయితే 5 years తర్వాత నుంచి స్టార్ట్ అయితే 2 లక్షలు ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వస్తుంది. కాకపోతే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మార్కెట్ సమస్య మనకి. అవును, మెయిన్ మార్కెట్. మార్కెట్ సమస్యలు మనకి ఇంకా స్టేబుల్ కాలేదు. ఓకే. కొంచెం టైం పడుతుంది, కొత్త పంట కదా. అవునవును. రైడర్స్ ఇదంతా కొంచెం టైం పడుతుంది. అప్పుడు దీనికి ఇంకా కర్ణాటక వాళ్ళకైతే 4-5 లక్షలు వస్తున్నాయి, కానీ మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే అంత ఇక్కడ దీని ప్రాసెస్ ఇదంతా ఉండాలి చేస్తే సార్. ఇప్పుడు ఆ డ్రైయర్ పర్వాలేదండి, ఆ డ్రైయర్ కూడా మీకు హీట్ కే కదా? డ్రైయర్ మాకు అవసరం సార్. మాకు అంటే ఒక్కగా అన్నిటికీ మేము మిరియాలు ఎండబెట్టుకోవాలి, పసుపు ఎండబెట్టుకోవాలి. పసుపు ఉందండి, పసుపు ఏడ కనపడలేదు. ముందుగా యువతల పామాయిల్ అంతా పసుపు వేసాం కదా సార్. ఓహో, యువతల. ఓకే, మనం కూర్చున్నకేది కూర్చుని అవతల పామాయిల్ తోట, అవతల లే తోట ఉంది కదా, దాంట్లో. మా దాంట్లో కూడా అక్కడక్కడ ఖాళీలు ఉండి కాడల్లో పసుపు వేస్తాము. ఈ పసుపును కూడా మనం ఉడకబెట్టినా, పచ్చి పసుపు తీసినా ఎండబెట్టాలి కాబట్టి డ్రైయర్ అనేది చాలా ఎసెన్షియల్. ఇప్పుడు కోకో అంటే పర్వాలేదు కదండి, సూట్ అయింది కదా ఫామ్ ఆయిల్ లో? కోకో వేసుకోవచ్చు, ఏది వేసినా. కోకో అయినా నీకు ఎకరానికి 40 మొక్కలు వేస్తేనే దాంట్లో ఈల్డింగ్ వస్తుంది, లేకపోతే ఏదో ఎంతవరకు వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. దానికైనా ఎండ పడాలండి, గాలి ఎండ తగిలితేనే వస్తుంది. వీళ్ళేమో నీడకే బాగుంటది, నీడకే బాగుంటది. నీడ పార్ట్లీ షేడ్, నీడ కాదు పార్ట్లీ షేడ్ ఉండాలి అంతే. అది మొత్తం నీడ కాదు, పార్ట్లీ షేడ్. సరే అండి. ఓకే. ఒక్క, మిరియాలు, కోకో అనేక రకాల పంటలు సాగు చేస్తున్న చక్రపాణి గారి అనుభవాలు అనమాట. వారి అనుభవాలు మనతో పంచుకోవడం జరిగింది.